అవుతుంది, ఆ స్వేచ్ఛ పోతుంది. అట్లాగే ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక్కొక్కరు టెంపుల్ అయ్యారు. మీరు ఎక్కడికి పోయినా అక్కడేమైపోతుంది, స్పిరిట్ ఏం కావాలి, వెనకకి తగ్గాల్సిందే. దాని క్రియలు అనేది ఏం కాదు, ఫ్రీగా చేసుకోలేదు. ఎందుకంటే మీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మీలో, దేవుని సన్నిధి ఉండే. యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్, అంటే మూవింగ్ టెంపుల్. ఆ టెంపుల్ ఏముంటుంది, అక్కడే ఉంటుంది. మనం అక్కడికి పోవాలి అదన్నా, అదేమో అక్కడే ఉంటుంది. మనం తిరగవచ్చు, ఎక్కడికైనా అవ్వచ్చు. లివింగ్ గాడ్ అంటే దేవునికి జీవం గల ఆలయముగా ఉంటూ మీరు ఎక్కడికైనా పోవచ్చు. అక్కడికి పోయినప్పుడల్లా అక్కడ ఏముంటుంది, దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, దేవుని మహిమ వస్తుంది. తర్వాత దేవుడు వారితో ఉంటాడు, దేవుడు వారు. ఇదంతా జరగటం ఎవరికి ఇష్టం లేదు, సాధారణకి అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఈ రకమైనది ఇష్టపడతారు. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని బిల్డప్ చేసేదాన్ని ఏం చేయరు. అందుకే బైబిల్లో కూడా పేతురు కానీ, యాకోబు కానీ, పౌలు కానీ, ఏ అపోస్తలు కూడా చర్చ్ బిల్డింగ్లు కట్టలేదు. కానీ వాళ్ళు ఏం కట్టారు, లైఫ్ జీవితాలను కట్టారు.